పెళ్ళి రెండు చేతులు కలవడమే కాదు, రెండు మనసులు జీవితకాలం కలిసి ఉండడం, కష్టాల్లో సుఖాల్లో సమానంగా ఉండే సంసార సాగరంలో జీవితాన్ని సాగించాలని అనుకుంటూ ఉంటారు. అన్ని పెళ్ళిళ్ళు ఒకలా ఉండకపోయినా కట్టిన మూడు ముళ్ళ బంధం మాత్రం అంత బలమైంది. తాళి కట్టే ఆ చేతులకు కట్టించుకునే ఆ అమ్మాయికి మాత్రమే తెలుసు నాకు ఈ పెళ్ళి ఇష్టమా లేదా అని. కాళ్ల పారానే ఆరనే లేదు, అచ్చట ముచ్చట తీరనే లేదు. అప్పుడే నిండు నూరేళ్లు నిండాయి. నిన్నగాక మొన్న పసుపుతాడు కట్టించుకున్న నవవధువు మెడకే ఉరితాడు వేలాడింది. కలకాలం కాపురం చేయాల్సిన జీవితాన్ని అర్ధాంతరంగా ముగించేసింది. పుట్టింట్లోనే కన్నవాళ్లకు పుట్టిన దుఃఖాన్ని వదిలి తాను వెళ్ళిపోయింది. ఎందుకిలా చేసిందో అర్థం కాక బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్రకాశం జిల్లాలో వెలుగు చూసిన ఈ హృదయ విదారక ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కంభం మండలం దేవనగరం గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన నవవధువు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఫిబ్రవరి 16వ తేదీన కుటుంబ సభ్యులు సుస్మితకు పెద్దారవీడు మండలం సిద్ధినాయుడిపల్లి గ్రామానికి చెందిన వెంకటేష్కు వివాహం చేశారు. ఫిబ్రవరి 17వ తేదీన వధువు స్వగ్రామమైన దేవనగరంలో తొలి రాత్రి కార్యం కూడా జరిపించారు. ఇక పుట్టింటి నుంచి బయలుదేరి అత్తారింటికి వెళ్ళాలి. అంతా బాగానే ఉందనుకుంటున్న సమయంలో మధ్యాహ్నం సుస్మిత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అకస్మాత్తుగా సుస్మిత ఎవరూ లేని సమయాన్ని చూసి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన పెళ్లికి వచ్చిన దగ్గరి బంధువులను కన్నీరు పెట్టించింది. ఉరివేసుకున్న నవవధువు సుస్మితను కుటుంబ సభ్యులు కంభం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. ఈ సమాచారాన్ని అందుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు. ఇష్టం లేని పెళ్లి చేశారని నవవధువు ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కాళ్ల పారాని ఆరకముందే నవవధువు మృతి చెందడంతో దేవనగరం గ్రామంలో విషాదం నెలకొంది.